ఈ రీల్లో ఎస్టిమేట్స్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ గురించి చూద్దాము. సో ఎస్టిమేట్స్ కమిటీ ఏం లేదు, ఓన్లీ లోక్సభ మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటారు, రాజ్యసభ ఉండరు. లైక్ ఈ 30 అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఈ కదా, ఈ ఇట్లా రాస్తాం కదా, దీని రివర్స్ 3 30. లైక్ మిగతా రెండు దాంట్లో 22 ఉంటాయి. ఇది ఒకటే ఇంపార్టెంట్, లైక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు క్వశ్చన్స్ లో. ఈ ఉల్టా 30 లైక్ ఈ 3 లైక్ మిర్రర్ ఇమేజ్ అట్లా, అది లాజిక్. సో ఇందాక ఏం చెప్పా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఆల్రెడీ పైసలు ఎంత ఖర్చు పెట్టారు, ఏం కరప్షన్ జరిగింది అది కదా. ఇక్కడ ఏంటంటే విచ్ హ్యాస్ టు బి స్పెండ్, ఫ్యూచర్ లో స్పెండ్ చేసే దాని గురించి, అరే ఇంత పైసలు అవసరం లేదు రాబాయ్ ఈ కమిటీకి, లైక్ ఈ పాలసీకి అంత అవసరం లేదు అని చెప్తారు. అదే మెయిన్. సేమ్ కండిషన్స్ ఇందాక విరిల్లో చూసినట్టే, మినిస్టర్ మెంబర్ ఉంటాడు, 1 year టర్మ్ ఉంటుంది. ఇదే లాజిక్. ఇప్పుడు చూడండి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఏంటంటే సేమ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లాగా 22 మెంబర్స్ ఉంటారు. పబ్లిక్ అని వచ్చిందంటే 22, లైక్ ఈ ఎస్టిమేట్స్ కాకుండా 22 మెంబర్స్. ఇదేంటంటే పిఎస్యూస్ రిలేటెడ్ ఉంటుంది, లైక్ దీని గురించి ఎంత స్పెండ్ చేసిర్రు, పిఎస్యూస్ మీద ఎంత స్పెండ్ చేసిర్రు, దాని గురించి కమిటీ. సేమ్ కండిషన్స్, మినిస్టర్ ఉన్నాడు, 1 year టర్మ్ ఉంటుంది. ఇంకో కామన్ కండిషన్ ఏంటంటే ఇందాక దాంట్లో కూడా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ మెథడ్ ద్వారా వీళ్ళు ఎన్నికైతారు. ఇది ఇంపార్టెంట్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో ఈ 30 లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఎస్టిమేట్స్ కమిటీ వస్తే అట్లా పెట్టేసేయండి సింపుల్గా.